ఈరోజు పోలీసులు వందల మంది చూస్తుండగా పోలీసుల సమక్షంలో నీచంగా మాట్లాడినటువంటి అంబటి రాంబాబుని సుమోటో కింద కేసు నమోదు చేయాలి, అతన్ని అరెస్టు చేయాలి. మీరు మాట్లాడేటువంటి మాట తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడక కాదు, సభ్య సమాజంలో ఉన్నాం. ప్రజలు మనందరికీ ఓట్లేసి గెలిపించినారు. మీది కూడా ఒక రాజకీయ పార్టీనే. మీరు ఇంత నీచంగా గతంలో మహిళల్ని అవమానపరిచారు కాబట్టి మిమ్మల్ని 11 స్థానాలకు పరిమితం చేస్తే, ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లే విధానాలు ఉండాలి. కానీ ఇంకా అహంకారం తగ్గకుండా అధికారం పోయినా ఒళ్ళు బలిసి కొవ్వుతో కొట్టుకుంటా ఉంటే మాకు చంద్రబాబు నాయుడు గారంత సహనం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి చావలేక కాదు, మీలాగా దిగజారి మాటలు మాట్లాడలేకుండా ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. సమాజంలో మనం ఉన్నాము, గౌరవప్రదమైనటువంటి పదవుల్లో ఉన్నాము. ఏ రకమైనటువంటి భాష మాట్లాడాలో కూడా రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, సద్విమర్శలు ఉంటాయి, పరుష పదజాలంతో కూడా విమర్శించవచ్చు. కానీ ఇంత దిగజారా? నీ వయసు ఎంత? నీ వయసు ఎంత అంబటి రాంబాబు గారు? దాదాపు 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు కలిగిన ఒక వయోవృద్ధుడివి ఇంత అహంకారంతో మాట్లాడితే కేవలం లడ్డు ఇష్యూని, కల్తీ లడ్డు ఇష్యూని తప్పుదారి పట్టించేందుకు, ప్రజల్ని రెచ్చగొట్టేందుకు, 2 పార్టీల మధ్య 2 వర్గాల మధ్య ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు తిరుపతి లడ్డు ఇష్యూని డైవర్ట్ చేయడానికి చేసినటువంటి కుట్ర తప్ప మరొక్కటి కాదు. అహంకారాన్ని తగ్గించుకోకపోతే ప్రజలు మీ నరాలు కట్ చేస్తారని ఇప్పటికే నిరూపించారు. ఇప్పటికీ మీకు బుద్ధి మారలేదంటే మిమ్మల్ని నిజంగా చెప్తాను అంబటి రాంబాబు, నువ్వు ఎక్కడ కనపడినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పులతో కొడతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. మాకు చంద్రబాబు నాయుడు గారంత సహనం, ఓపిక రెండూ లేవు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలు ఎన్నుకునేటువంటి పరిపాలనలో ఉన్నాం. వ్యవస్థల్ని గౌరవించాలి, సమాజంలో గౌరవించబడే